హాయ్ గాయ్స్, ఎప్పటి నుంచో మా ఇల్లు మీకు చూపిద్దాం అనుకుంటున్నా. యూకేలో మా ఉన్న ఇల్లు, ఆ రూమ్ రెంట్ ఎంత, ఇవన్నీ మీకు చూపిస్తాను. గ్యారేజ్ ఏంటి, ఇల్లు అయితే చాలా బాగుంటుంది గాయ్స్. మేమైతే ఎప్పటి నుంచో ఉంటున్నాము. మీరు కూడా చూడండి ఇల్లు ఎలా ఉందో కింద రివ్యూలో చెప్పండి. రూమ్ రెంట్ అయితే మీకు లాస్ట్లో చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైంది. ఇది ఒక గ్యారేజ్ కూడా ఉంది, గ్యారేజ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి గాయస్, గ్యారేజ్ అయితే బండి అయితే పార్క్ చేసి ఉంది. ప్రస్తుతానికి బండి అయితే మన పార్క్ చేసి ఉంది. ఇక్కడ ఇంకో కారు పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా బాగుంది. యా, అది గాయస్ అంతా బాగుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. బయట కూడా చూశారుగా కాయలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఆ కాయలు మనం తినొచ్చు కూడా, జాంకాయలాగా ఉంటాయి. రండి గాయస్ లోపలికి వెళ్దాం. లోపలికి వస్తాయండి. బయట ఇక్కడ షూ ర్యాక్స్ గాయస్, ఇక్కడ మీరు షూస్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ లోపలికి వస్తావేంటి, మనకైతే లోపల ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాడు గాయస్. లోపలైతే ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాడు. అంటే ఈ ఇంటికి 2 వాష్రూమ్లు. బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నాం మీతో. సరిపండి కిచెన్ హాల్లోకి వెళ్దాం. ఈ హాల్ గాయస్ పెద్ద హాలు. ఇక్కడ 2-3 సోఫాలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు వస్తాయో ఏంటో. టీవీ అయితే ఇప్పుడు పెట్టారు. సోఫాలు అయితే ఆర్డర్ పెట్టాం, బ్రాండెడ్. అది ఇది గాయస్. ఫస్ట్ కింద రూమ్ అయితే ఇట్లా ఉంటుంది. ఒక రూము కనిపిస్తుంది. ఇది గాయస్ రూము. కింద ఒక రూము. స్టార్టింగ్ మనం ఇంట్లోకి ఎంటర్ అవటం ఏంటి, కింద ఒక రూమ్ ఉంది, పెద్ద రూమ్ ఉంది. ఈ రూమ్లోంచి మన కిచెన్ యాక్సెస్ గాయస్. మా వాళ్ళు చూసారు, కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. మనోడు పన్నీర్ ఏదో చేస్తున్నాడు. ఇదిగోండి పన్నీరు. గో బ్యాక్. పన్నీరు. ఇక్కడైతే మన పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి కనిపిస్తాయి. గాయస్ మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా ఉంది. ఇది కారం పొడి అంట. నిన్నే మొత్తం అన్బాక్స్ చేసాం. పచ్చళ్ళు అయితే ఇక్కడ నచ్చింది తింటాం బాత్రూమ్కి. సర్లే అది గాయస్. ఇది మళ్ళీ ఇక్కడ మనం చికెన్ కాదు, ఏమన్నా కుర్రోళ్ళు ఏమన్నా హీట్ చేసి చికెన్ ఏంటి ఇవన్నీ ఇప్పుడే మనం ఎగ్ పఫ్లు కూడా చేసాం గాయస్. మా వాళ్ళు ఎగ్ పఫ్ చేశారు. ఇదిగోండి మనోడు గార్లిక్ నాన్ ఇవన్నీ కొద్దిగా, అంటే మాకు కొద్దిగా తిండి ఎక్కువ, అందుకే. ఓకే, హాల్లోకి వెళ్దాం గాయస్. ఇప్పుడు హాల్లోంచి బయటికి అద్దాల నుంచి పగిలుకుంటా మనకి ఇప్పుడు యాక్సెస్. ఇది గార్డెన్. ఈ గార్డెన్ అంటే మనకి ఇక్కడ కాయలు ఉంటాయి గాయస్. ఇక్కడ ఈ జాంకాయలాగా తినొచ్చు మన ఇంటి దగ్గర. జాంకాయలు ఎలాగో, ఈ కాయల పేరు పియర్స్. మన ఇండియాలో జాంకాయలు ఎలాగో ఇట్లా ఉంటాయి. కొద్దిగా టేస్ట్ అయితే సిమిలర్గా ఉంటుంది. ఫుల్ కాయలు నచ్చిన మనిషికి ఒక 20-30 కాయలు తింటున్నారు. ఇదంతా గార్డెన్ గాయస్, పెద్ద గార్డెన్. మనిషి కొనుక్కుంటున్నారు. ఇక్కడైతే చైర్లు వేసుకొని బయట కుర్రోళ్ళందరూ మంచి చిల్ అవుతున్నారు నైట్లు అయితే. మొన్నైతే మా వాళ్ళు ఇక్కడ ఇదంతా బార్బిక్యూ పెట్టారు. ఇక్కడ అంతా అంటే ఉన్నది ఒకటే జిందగీ అనుకుంటే ఇట్లా సాగిపోతూ ఉంటారు మా వాళ్ళు. అది గాయస్ మనం గార్డెనింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడ వాటర్ యాక్సెస్ ఉంది. వాటర్ తిప్పుకొని గార్డెనింగ్ చేసుకోవచ్చు పైప్తో. టూ మచ్ యాక్సెస్. అండ్ మన బైక్స్ కానీ రావాలంటే లోపల ఇటు నుంచి యాక్సెస్ గాయస్. బైక్స్ అయితే ఇటు నుంచి యాక్సెస్ వస్తాయి బైక్స్కి. అది గార్డెన్ అయితే ఇలా గాయస్. గార్డెన్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కింద అయిపోయింది. కింద రూమ్స్, ఒక రూమ్ చూశారు, కిచెన్ చూశారు, హాల్ చూశారు, గార్డెన్ చూశారు. ఇప్పుడు పైకి వెళ్దాం. రూమ్స్ నుండి వాష్రూమ్ అన్నీ చూద్దాం రండి. అది గాయస్ కింద అయితే మీరు చూశారుగా. ఇప్పుడు పైకి వెళ్దాం రండి. గైస్ పైకి వస్తావేంటి, మనకైతే పైన 4 రూమ్స్ ఇచ్చాడు. 1, 2, 3, 4. పైన అయితే 4 రూమ్లు ఇచ్చాడు గాయస్. వాష్రూమ్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు. వాష్రూమ్ ఏమైనా ఉన్నారా? లోపల బాబీ ఉన్నాడు, అంటే గోపాలు. ఇట్లండి. ఇది ఒక రూమ్ గాయస్. ఇది నా రూము. గాయస్. ఇక్కడ హ్యాంగర్స్ అన్ని, జాకెట్స్ అన్నీ ఉంటాయి. కింద టిష్యూలు అన్నీ పర్సనల్. అది వస్తావేంటి. ఇటు పక్కన ఇంకో రూమ్ గాయస్, కుర్రోళ్ళే. మన వాళ్ళు సోఫాలు ఇవన్నీ ఆర్డర్ పెట్టారు. ఇది ఒక రూము. కింద కొనుక్కున్నారు, హాస్టల్లో కొనుక్కోపోకండి దయచేసి ప్లీజ్. వాళ్ళు సోఫాలు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు. ఇది ఒక రూమ్ గాయస్. ఇది ఒక రూమ్ గాయస్. అది గాయస్ ఇప్పుడే బాబీ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. లోపలికి వెళ్దాం. లోపల వాష్రూమ్ కూడా చూడండి. ఇప్పుడు అది గాయస్ వాష్రూమ్ అయితే ఇలా ఉంది. వాష్రూమ్ మాకు చాలా నచ్చింది గాయస్.
అంటే ఎప్పటి నుంచో ఇక్కడే అంటే ఎప్పుడు క్లీన్ హైజీనిక్గా ఉంటారు మన వాళ్ళు, క్లీన్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది. గైస్ ఇప్పుడు మేము ఉండే ఇల్లు అయితే రూమ్ రెంట్ అయితే దగ్గర దగ్గర ఇండియన్ కరెన్సీలో అయితే 2 lakhs, మంత్లీ 2 లక్షలు రూమ్ రెంట్ అయితే మేము పే చేస్తాం. ఇక్కడికైతే 2000 pounds.